5 ఏళ్ళు జగన్ పరిపాలన ఎలా ఉందన్న? మీకు ఎలా ఉందనిపించింది? మీకు నాకు చెప్పిన వాళ్ళ వరకు అయితే కొంతమంది బాగున్నారు, కొంతమంది బాగలేదన్నారు, రోడ్లు బాగలేదన్నారు. అది మా అభిప్రాయం. అదే అంటే గుడివాడ నియోజకవర్గంకి వచ్చి ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే బాగుంటాయి ఇంకా అని? ఇంకేముంది, మంచిగా అభివృద్ధి మంచిగా జరగాలి, రోడ్లు బాగుండాలి, ఒకవేళ వచ్చిన వాళ్ళకి 4-3 ఫ్లాట్లు ఇవ్వాలి, ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. అది అది నేను చెప్పేది. లేని వాళ్ళకి ఇవ్వక్కర్లా, ఉండేవాళ్ళకి 20 ఎకరాలు 10 ఎకరాలు ఉండేవాళ్ళకి మాత్రం 3 ఫ్లాట్లు ఇచ్చారు. ఈసారి ఇక్కడ వెనిగల రామాయణ కొత్త ఆయన వచ్చాడు, పాత ఆయన నాన్నగారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు వస్తే బాగుంది అభివృద్ధి చెందనుకుంటున్నారు మీరు? మీరు అందిన సమాచారం ఎట్లా ఉంది? మీకు అందిన సమాచారం ఎట్లా ఉంది? మాకు ఒక 20% ఏమన్నా నాయన అన్నట్టు, 70% నాయన అన్నారు. అదే జనాల అభిప్రాయం, మా అభిప్రాయం. ఫైనల్గా నేను ఒకటే అంటాను, సంక్షేమ పథకాలు అందరికి ఇస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు అనేవి అభివృద్ధి అవ్వట్లేదని చాలామంది చెబుతున్నారు. ఎంతవరకు నిజం? అలాగే రేటు పెరిగి అంటున్నారు, ఎంతవరకు నిజం? జనం నాడే కాదు, జనం అభిప్రాయం ఎలా ఉంటే మా అభిప్రాయం అదే. అంతేగా. మీకు నిత్యావసర ధరలు పెరిగినాయి తగ్గినాయి? పెరిగినే అందరూ అనుకునేది. తెలవంది ఏముంది, రాష్ట్రంలో పెరగంది ఎక్కడ ఉందండి? కొత్త తెలిసి ఇప్పుడు జరిగేది అడుగుతారు, ఇది జరగని అడగండి ఏమన్నా కొత్తగా. ఇప్పుడు అన్నీ తెలిసి మీకు తెలుసు, అంత జనాలు తెలిసిన అడిగితే మేము చెబుతాం సమాధానం. ఇంకా అది ఇప్పుడు జనాలు అందరూ తెలిసినాయిగా, అది మా అభిప్రాయం అదే. చంద్రబాబు నాయుడు అయితే జగన్ అంటారా? మీ మీ లెక్క ఎట్లా వచ్చింది? అమ్మ ఎవరొస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారు? మాకన్నా ఇన్ఫర్మేషన్ ఎక్కువ మీకు ఉంటుంది. ఎవరొస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా జనాలు బాగు చేసేది ఎవడు రాడు, ఆడు బాగుపడతా వస్తాయి. అది అంతే. అయిపోయావు నువ్వు. జనాలు బాగు ఎవడొస్తాడు, ఎవడొచ్చినా ఆడు బాగుపడతా వచ్చేదాకా. అది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.